నిన్నటిదాకా ఉన్న ధరణి ఇప్పుడొచ్చిన భూభారతి ఏ చట్టం యూజర్ ఫ్రెండ్లీగా ఉంది? పాత చట్టం ఎందుకు అడ్డం తిరిగింది? కొత్త చట్టం వచ్చాక రైతుల ముఖ చిత్రాలేంటి? పాత చట్టం నుంచి కొత్త ప్రభుత్వం నేర్చుకున్న పాఠాలేంటి? కొత్త చట్టం అమలు విషయంలో ప్రభుత్వం తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? డీటెయిల్గా చూద్దాం ఇవాల్టి బర్నింగ్ టాపిక్లో. కొమరం భీం నుంచి చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య వరకు భూ పోరాటాలతోనే చరిత్రకెక్కింది తెలంగాణ సమాజం. అదే పోరాట స్ఫూర్తి ఇప్పుడు కొనసాగుతోందా? అవును మరి. భూమి మీద హక్కుని లాక్కుంటే ప్రభుత్వాలనే మార్చేసేంత సత్తా ఉంది ఇక్కడి ప్రజానీకానికి. అందుకే ఉన్న చట్టం పోయింది, కొత్త చట్టం వచ్చేసింది. అయితే ఏంటి, నా సమస్య పరిష్కారం అవుతుందా అని నిగ్గదీసి అడుగుతున్నాడు సగటు హక్కుదారు. ధరణి ఉన్నానా తీసేయన్నా? ఉన్నానా? ఎవరైతే ధరణి బంగాళాఖాతంలో ఏమన్నారో వాళ్ళను బంగాళాఖాతంలో ఇసిరికొట్టారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించిన ధరణి పోర్టల్, కేసీఆర్ మానస పుత్రికల్లో ఒకటైన ధరణి పోర్టల్, ఆ తర్వాత తెలంగాణలో గత అసెంబ్లీ ఎన్నికల్ని తీవ్రంగా ప్రభావితం చేసిన ధరణి పోర్టల్, ఆ తర్వాత ఓడలు బండ్లై బండ్లు ఓడలై ప్రభుత్వం మారడంతో గత పాలకులు భయపడినట్టుగానే నిజంగానే బంగాళాఖాతంలో కలిసిపోయింది. సర్కారు వారి భూ హక్కు చట్టం అడ్డంగా నేలమట్టమైంది. దాని స్థానంలో కొత్తగా వచ్చింది భూభారతి చట్టం. లెక్క ప్రకారం లెక్క రాద్దాం. ఈ రోజు కొత్త విధానాన్ని తీసుకొచ్చినాం. ఆధార్ కార్డు ప్రతి ఒక్కరికి గుర్తింపుగా ఈ రోజు ఆధార్ కార్డు తీసుకొచ్చినాం. ఈ రోజు భూమికి భూదారు తీసుకొస్తున్నాం. ఆధారు మనిషికి ఎట్లా గుర్తింపో భూమికి కూడా భూదారు నెంబర్ ఇచ్చి ప్రతి కమతానికి ఒక ప్రత్యేకమైన నెంబర్ ఇచ్చి ఆ భూమి యొక్క వివరాలన్నిటి కూడా అందులో పొందుపరిచే విధానాన్ని తెచ్చుకుందాం. భూములకు సంబంధించిన సర్వకాల సర్వావస్థలకు చెక్ పెడుతూ వ్యవసాయ భూముల్ని డిజిటలీకరించాలన్న లక్ష్యంతో కేసీఆర్ ప్రభుత్వం డిజైన్ చేసిన ధరణి పోర్టల్ 2020 అక్టోబర్ 29న మేడ్చల్ జిల్లా ముదుచింతలపల్లి తహసీల్దార్ కార్యాలయంలో కేసీఆర్ చేతుల మీదుగా జాతికి అంకితమైంది. తెలంగాణ మొత్తం భూభాగం 2,75,00,000 ఎకరాలైతే ఇందులో 1,56,00,000 ఎకరాలు ధరణి వెబ్సైట్ లో రిజిస్టర్ అయింది. దాన్ని కదిలించే అధికారం ఎవ్వరికీ లేకుండా పకడ్బందీగా చర్యలు తీసుకుంది. నీ భూమి మీద నీకే అధికారం, నీ రికార్డును టచ్ చేసే అధికారం ఈ భూమి మీద మరెవ్వరికీ ఉండబోదు అని భరోసా ఇచ్చింది ప్రభుత్వం. భూమికి రావాల్సిన డబ్బులు నేరుగా బ్యాంకులో పడతాయని, ధాన్యం కొనుగోలు సమయంలో కానీ నష్టపరిహారం సమయంలో కానీ నేరుగా మీ ఖాతాలోకే వస్తాయని, ధరణి లేకపోతే రైతు బంధు పైసలు రానే రావని చెప్పడం ద్వారా ధరణి పోర్టల్ సూపర్ పాపులర్ స్కీమ్ గా మారిపోయింది. కానీ నిర్వహణ లోపాలు, అవకతవకలు, కొంతమంది చేతివాటం అన్నీ కలిపి ధరణి చట్టాన్ని అత్యంత వివాదాస్పదంగా మార్చేశాయి. జిల్లాల ఎంఆర్ఓకు లేదు, ఆర్డీఓకు లేదు, కలెక్టర్కు లేదు, రెవెన్యూ సెక్రటరీకి లేదు, సీసీఐలకు లేదు, రెవెన్యూ మినిస్టర్కి లేదు, ముఖ్యమంత్రి కూడా లేదు. ముఖ్యమంత్రి భూమి కూడా అదే పద్ధతిలో ఉంటుంది, సామాన్య 2 ఎకరాల రైతు భూమి కూడా అదే పద్ధతిలో ఉంటుంది, ఒకటే పోర్టల్లో ఉంటుంది. మళ్ళీ అమ్మినా కొన్న 2 నిమిషాలు సైట్లో చూస్తూనే ఉండొచ్చు, మన ఫోన్లు తీసి చూస్తూనే ఉండొచ్చు. ఇంత అద్భుతమైన తెచ్చినాం. ఒకటో రెండో సమస్యలుంటే ఉండొచ్చు, ఎంఆర్ఓనో స్థానిక ఎమ్మెల్యేనో కలిసి కూర్చొని మాట్లాడి సమస్యను పరిష్కరించుకుంటే పాయే. దానికే ఎందుకింత రాద్ధాంతం అనే మాటలతో ధరణి సమస్యాత్మకమే అని ఒప్పుకున్నట్లయింది గత ప్రభుత్వం. దాన్నే ఆసరాగా చేసుకుని ధరణికి ప్రత్యామ్నాయం పేరుతో జనంలోకెళ్లి రాజకీయం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ సక్సెస్ కొట్టింది. అధికారంలోకి వచ్చి రాగానే కోదండరెడ్డి నేతృత్వంలో కమిటీ వేసి ధరణిలో లొసుగుల్ని పసిగట్టి కొత్త చట్టం రూపకల్పనకు నడుంగట్టింది రేవంత్ సర్కార్. భూభారతి పోర్టల్ కు స్వాగతం, సుస్వాగతం. ఒకటో రెండో కాదు, ధరణి పోర్టల్ నిండా బొక్కలే అన్న క్లారిటీకి రావడానికి ఎన్నో రోజులు పట్టలేదు కోదండరెడ్డి కమిటీకి. ధరణి మీద కంప్లైంట్ బాక్స్ ఏర్పాటు చేస్తే ఏకంగా 99,752 ఫిర్యాదులు అందాయి. వాటిలో 89,556 మాత్రమే ఆఫ్లైన్ లో పరిష్కారమయ్యాయి. మిగతావన్నీ అలా సమస్యలుగానే మిగిలిపోయాయి. దాంతో వీటన్నింటికీ ఏకైక పరిష్కారం కాంగ్రెస్ పార్టీ సమర్పించు జిందా తిలిస్మాత్ ఇదిగో అంటూ భూభారతి పేరుతో కొత్త పోర్టల్ కి రిబ్బన్ కత్తిరించింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. యూజర్ ఫ్రెండ్లీ,
డిజిటల్ వ్యవస్థ ఈ భూభారతి. ధరణితో కలిగిన వ్యాధులన్నింటినీ మాయం చేసే సంజీవని మొక్క ఇదే అంటూ భూభారతి పోర్టల్ని ప్రమోట్ చేసుకుంటోంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంతకీ ధరణిలో లేనిదేంటి, భూభారతిలో ఉన్నదేంటి? అన్ని రకాల భూ వివాదాలకు ఇస్తుందా ఇది చెల్లుచీటి? కొత్త చట్టంలో అన్ని ప్లస్సులేనా లేక మైనస్లు కూడా ఉన్నాయా? నా భూమి రోడ్డుకు హైవేకి పోయింది, నా డబ్బులు నాకు ఇచ్చారు. భూమిని తీసిపోయి నాకు ఒక 20 సంవత్సరాల క్రితం అమ్మిన ఆయనకి ఆ భూమిని, ఆయన ఇక్కడ లేనే లేడు, లండన్లో ఉండు, ఎన్ఆర్ఐ, ఆయనకు భూమిని ఎక్కించారు. ఆయన అసలు నాకు సంబంధం లేదు, నేను అప్లై చేయలేదు, నాకు ఎట్లా ఎక్కించారని ఆయన చెప్తారు. ఆనాడు ప్రవేశపెట్టిన ధరణి అనే ఒక యాప్ ఈ ప్రాంత ప్రజలకు, రైతులకు ఒక పీడకలగా మారి ఒక తహసీల్దార్ మీదనే పెట్రోల్ పోసి తగలబెట్టే పరిస్థితి. నాకు 2 ఎకరాల భూమి ఉంది. గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ భూమి కొంత భాగం ఎక్కకపోగా ఏ రైతుకి పడ్డది. అది ఎక్కించుకుందామంటే ఈ ధరణి పోస్టర్ వల్ల ఎన్నిసార్లు ఎంఆర్ఓ గారి చుట్టూ ఆఫీస్ చుట్టూ దిగినది ఎక్కే పరిస్థితి లేదు. ఇబ్రహీంపట్నంలో ఈ ధరణి భూతంలో వచ్చిన మార్పులు జంట హత్యలకు కారణమైంది. పిఆర్ఓలు ఆడింది ఆట. ఒక పుస్తకం ఇస్తాం 10,000 ఇవ్వండి, మీకు ఒక్కసారి ఒక సంవత్సరం రైతు బంధు వస్తే చాలు, మీకు తర్వాత అంతా రైతు బంధు వస్తుందిగా అని చెప్పి కాన్సెప్ట్ మీద భూమి లేని వాళ్ళకల్లా పుస్తకాలు ఇచ్చారు. ధరణితో నానా ఇబ్బందులు పడి పరిష్కారం కోసం ఎదురు చూస్తున్న రైతులకు ఆశాకిరణంగా కనిపిస్తోంది భూభారతి పోర్టల్. రైతు సదస్సులను ఏర్పాటు చేసి అవగాహన కల్పించి ఆ తర్వాతే పూర్తి స్థాయిలో అమల్లోకి తీసుకురావాలి అన్నది ప్రభుత్వ సంకల్పం. ప్రస్తుతానికి 4 పైలట్ మండలాల్లోని గ్రామాలకు వెళ్లి ప్రజల నుంచి సమాచారం సేకరిస్తున్నాయి. జూన్ 30 లోపు సమస్యలన్నింటినీ పరిష్కరించి వెబ్సైట్లో చేయాల్సిన మార్పులపై ఒక స్పష్టతకొస్తారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో భూభారతి పోర్టల్పై ఇప్పటికే ప్రాథమిక కసరత్తు మొదలైంది. గతంలో 33 మాడ్యూల్స్తో క్లిష్టతరంగా కనిపించింది ధరణి వెబ్సైట్. కానీ భూభారతి మాత్రం 6 మాడ్యూల్స్తో అత్యంత సరళతరంగా ఉంది అనేది మొట్టమొదటి కాంప్లిమెంట్. ప్రజలకు కానీ రైతులకు కానీ సులభంగా వేగంగా సేవలు అందించేందుకు వీటిని ఏర్పాటు చేయడం జరిగింది. ముందు రిజిస్ట్రేషన్, దీంట్లో మ్యూటేషన్, ఆర్ఓఆర్ క్లియరెన్సెస్, కరెక్షన్స్, ఆర్ఓఆర్ కరెక్షన్స్, మిస్లీనియస్, నాలా, అప్పీల్ అండ్ రివిజన్ మొత్తం కూడా అవకాశం దీంట్లో కల్పించడం జరిగింది. రికార్డుల్ని మార్చిన వాళ్లపై నిఘా. భూమి హక్కుల రికార్డుల్ని మోసపూరితంగా మార్చి ప్రభుత్వ, భూదాన్, అసైన్డ్, దేవాదాయ, వక్ఫ్ భూములకు పట్టాలు పొందితే వాటిని ఉన్నపళంగా రద్దు చేయాలంటూ రాష్ట్ర భూపరిపాలన ప్రధాన కమిషనర్కు ఎవరైనా దరఖాస్తు చేయొచ్చు. విచారణ చేసి తదుపరి చర్యలు తీసుకుంటారు. భూభారతి చట్టంలోని 16వ సెక్షన్ 15వ నిబంధన ఇందుకోసమే ఉంది. ధరణిలో ఇటువంటి అవకాశమే లేదు. గ్రామ రెవెన్యూ రికార్డులు సేఫ్. ధరణి పోర్టల్ అమల్లోకి వచ్చిన తర్వాత గ్రామ రెవెన్యూ రికార్డుల నిర్వహణ పూర్తిగా నిలిచిపోయింది. వాటి గురించిన ప్రస్తావనే ధరణిలో లేదు. కానీ భూభారతి చట్టంలో గ్రామ రెవెన్యూ రికార్డుల పేరుతో సెక్షన్ 13లో ప్రత్యేక నిబంధన పెట్టారు. గ్రామ పహాణి, ప్రభుత్వ భూములు, చెరువుల భూములు, వీటి రికార్డులు సైతం భూభారతిలో ఎప్పటికప్పుడు చూసుకోవచ్చు. ఏటా డిసెంబర్ 31న గ్రామ రెవెన్యూ రికార్డుల ప్రతుల్ని ప్రింట్ చేసి విడిగా భద్రపరుస్తారు. ఉచితంగానే న్యాయ సహాయం. ప్రజలు ఉచితంగా న్యాయ సహాయం పొందడానికి ధరణి చట్టంలో ఎలాంటి నిబంధన లేదు. కానీ ఎస్సీలు, మహిళలకు ఉచిత న్యాయ సహాయం, సలహాల్ని అందించేందుకు వీలు కల్పిస్తోంది భూభారతి చట్టం. భూ సంబంధిత చట్టాల్లో ఇటువంటి నిబంధన చేర్చడం దేశంలో ఇదే మొదటిసారి. కోర్టు కష్టాలు దాదాపుగా తీరినట్టే. ఏవైనా అభ్యంతరాలుంటే పై అధికారులకు అప్పీల్ చేసుకునే వ్యవస్థ ధరణి చట్టంలో లేదు. బాధితులు నేరుగా కోర్టుకెళ్లాల్సిందే. చాలా మందిని ఇబ్బంది పెట్టిన ఈ లోపాన్ని భూభారతి సరిదిద్దింది. పాస్ పుస్తకాల్లో గానీ, భూధార్ నెంబర్పై గానీ అభ్యంతరాలుంటే వెంటనే ఆర్డీఓ ఇచ్చిన తీర్పు మీద అభ్యంతరాలుంటే జిల్లా కలెక్టర్కు అప్పీల్ చేసుకోవచ్చు. ఆర్డీఓ చేసిన మ్యూటేషన్లపై అభ్యంతరాలు ఉన్నా కలెక్టర్ దగ్గరికి వెళ్లే అవకాశం ఉంది. ఒకవేళ కలెక్టర్ ఇచ్చే తీర్పు మీద అనుమానాలుంటే ట్రిబ్యునల్లో అప్పీల్ చేసుకోవచ్చు. సో కోర్టుల చుట్టూ తిరిగే తంటా లేనట్టేగా. 2017 సెప్టెంబర్ ముందు వరకు పట్టా ఉన్నప్పటికీ అధికారులు చేసిన తప్పుల కారణంగా కనీసం ధరణిలో పేరు, భూమి వివరాలు నమోదు కాలేదు. ఇలా దగాపడ్డ రైతులు లక్షలాది మంది. వాళ్ళందరికీ కొత్త చట్టంతో రిలీఫ్నిస్తూ పాస్ పుస్తకం జారీ చేయబోతోంది ప్రభుత్వం. ఒకటేమిటి, భూభారతి చట్టంలో ఇటువంటి వెసులుబాట్లు అనేకానేకం. పేరు మారిస్తే సరిపోదు, తీరు కూడా మారాలి. ధరణి వల్ల
ఏంటంటే ఇలా రిజిస్ట్రేషన్ చేసుకుంటే వెంటనే పాస్బుక్ వచ్చే అవకాశం ధరణిలు ఉన్నాయి. ఎవరికి మొటేషన్ కోసం మస్కా కొట్టే అవసరం లేదు. నంబర్ ఒకటి ఉన్నది, గ్రామాలలో పొజిషన్ ఒకటి ఉంటుంది. ఆ పొజిషన్ ఉన్న తాడ నంబర్ ఉండదు, నంబర్ ఉన్న తాడ పొజిషన్ ఉండదు. కాబట్టి భూభారత్లో లొసుకులు మొదలు లెక్క పెట్టండి. ధరణిలో ఏం తప్పులు జరుగుతున్నాయి, ఏం ఇవాళ ధరణి తీసుకొని పోతున్నామంటే వేలి ముద్ర వేసే తప్ప వాటి భూమి ఇంకోని పోయేందుకు వీల్లేదు. మరి భూభారత్లో అటువంటి సిస్టమ్ ఉందా లేదా? ఇక నుంచి వేరే లెక్క ఈసారైతే పక్కా. ఈ భూభారతి చట్టం ద్వారా ఇప్పుడు కంపల్సరీ ఒక రెవెన్యూ అధికారి గ్రామంలో ఉండి ఎంక్వైరీ చేసుకుని వాళ్ళు ఎంతమంది వారసులు ఉన్నారు, వాళ్ళ ఇంటి పక్క వాళ్ళు ఎవరు ఉన్నారు, వాళ్ళ బంధువులు ఎవరు ఉన్నారు అని మొత్తం సమగ్ర విచారణ చేసినాకనే పాస్బుక్ రిలీజ్ చేయడం జరుగుతుందని ఈ భూభారతిలో ఉన్నది. ధరణి ఓన్లీ బీఆర్ఎస్ నాయకులకే వర్తించింది తప్ప సామాన్య రైతులకు ఎవరికి కూడా వర్తించలేదు. గతంలో బీఆర్ఓలో ఆడిందే ఆట. భూమి లేని వాళ్లకే పట్టాదారు పుస్తకాలు ఇచ్చి రైతు బంధుకు అప్లై చేసుకోవచ్చంటూ ముందస్తుగా లంచాలు గుంజేవాళ్ళని ఆరోపణలున్నాయి. ఇప్పుడు కూడా అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సిన అగత్యం తప్పదా అని అనుమానాలు. పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తే తప్ప కొత్త చట్టం మీద నమ్మకాలు కుదిరే పరిస్థితి లేదనేది రైతు సంఘాల మాట. కానీ అధికారుల ప్రమేయం నామమాత్రమే అని, రైతులు భయపడాల్సిన పనే లేదని భరోసా ఇస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ధరణి చట్టంలో ఒకేసారి రిజిస్ట్రేషన్, మ్యూటేషన్, వారసత్వ బదిలీ, బహుమతి, మార్టిగేజ్, నాలా సేవలన్నీ అందించే వీలుండేది. కానీ అభ్యంతరాలకు మాత్రం అవకాశం కల్పించలేదు. ఈ భూభారతి చట్టంలో వారసత్వ బదిలీ మినహా అన్ని లావాదేవీల్లో ఏకకాల రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ సేవలు భూభారతిలో యథాతథం. మ్యూటేషన్ పై అభ్యంతరాలుంటే అప్పీల్ చేసుకునే అవకాశం ఇందులో అదనం. ధరణిలో అందులో ఉన్న భూములకు సంబంధించి మాత్రమే లావాదేవీలు జరిపేందుకు అర్హత ఉండేది. వాటికి మాత్రమే పాస్ పుస్తకాలు జారీ చేసేవారు. సమస్యల పరిష్కారం కోసం ఎలాంటి వ్యవస్థను ఏర్పాటు చేయలేదు. ఈ భూభారతి చట్టం ప్రకారం పోర్టల్లో సమాచారం ఉన్న భూముల్ని సైతం అమ్ముకోవచ్చు, కొనుక్కోవచ్చు. సాగులో ఉండి కూడా హక్కులు రాని దాదాపు 8 లక్షల ఎకరాలకు చెందిన రైతులకు కొత్త చట్టం ద్వారా రిలీఫ్ దొరికినట్లే. దస్త్రాల ప్రక్షాళన సందర్భంగా హక్కుల్లో ఏవైనా వివాదాలుంటే ఆ భూముల్ని పార్ట్ బి కింద పక్కన పెట్టేసింది ధరణి చట్టం. అని భూభారతి చట్టం ప్రకారం పార్ట్ బి కింద ఉన్న 18 లక్షల ఎకరాల భూముల్లో చిన్న చిన్న వివాదాలు, హద్దుల సమస్యలు, మ్యూటేషన్ పై ఫిర్యాదులుంటే అధికారులు విచారణ జరుపుతారు. అసలు చట్టంలో అసలు వెసులుబాటే లేదు. మీకు తప్పు ఉంటే కోర్టుకు వెళ్లాల్సిందే. కానీ ఈ రోజున ఆర్డీఓలకి, కలెక్టర్లకి ఈ సమస్యల పరిష్కారానికి అధికారం వస్తుంది. అంటే కొన్ని లక్షల మంది ధరణిలో తప్పులతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు కావచ్చు, అసలు ధరణికి ఎక్కని వాళ్ళు కావచ్చు. ధరణి అంటే ఒక హక్కుల రికార్డు, భూభారతి ఇప్పుడు హక్కుల రికార్డు. ఇప్పుడు హక్కుల రికార్డుకి ఎక్కడానికి ఒక అవకాశం ఏర్పడింది. ధరణి చట్టం ప్రకారం వారసత్వ బదిలీకి కుటుంబ సభ్యుల ఉమ్మడి అంగీకార పత్రం, సభ్యుల హాజరు తప్పనిసరి. కానీ అధికారులకు నోటీసులు జారీ చేసే హక్కు లేదు. ఫ్లాట్ నమోదు చేసుకుంటే చాలు వారసత్వ బదిలీ సులభంగా పూర్తయ్యేది. కొత్త చట్టం ప్రకారం వారసత్వ బదిలీ విషయంలో కుటుంబ సభ్యులకు నోటీస్ జారీ చేసే అధికారం తహసీల్దార్కు ఉంటుంది. ధరణి చట్టం ప్రకారం అసైన్డ్ భూములపై క్షేత్రస్థాయి విచారణ ఉండేది కాదు. స్పష్టత ఉందని భావించిన భూములకు మాత్రమే పాస్ పుస్తకాలు దొరికేవి. ఆ కారణంగా 24 లక్షల ఎకరాల అసైన్డ్ భూములకు గతంలో పాస్ పుస్తకాలు జారీ కాలేదు. కొత్త చట్టం ప్రకారం రైతులు దరఖాస్తు చేసుకోకపోయినా పట్టా పాస్ పుస్తకాలు జారీ చేసేలా వెసులుబాటు ఉంది. ఏదైనా వివాదం ఉంటే విచారణ జరిపి పాస్బుక్ ఇచ్చేస్తారు. ధరణి చట్టం ప్రకారం పాస్ పుస్తకాల రద్దు అధికారం జిల్లా కలెక్టర్కు మాత్రమే అప్పగించారు. అప్పీల్కు అవకాశమే ఉండేది కాదు. కానీ కొత్త చట్టంలో పాస్ పుస్తకాల రద్దు అధికారం ఆర్డీఓకు అప్పగించారు. చర్యలపై అప్పీళ్లకు అవకాశం కల్పించింది కొత్త చట్టం. ధరణి చట్టం అమల్లో ఉన్నప్పుడు భూమి ఖాతా, సర్వే సంఖ్యతో పాటు పాస్బుక్ పై బార్కోడ్ కూడా ఉండేది. ఫోన్ నెంబర్కి వచ్చే మెసేజ్, ఆధార్ నంబర్ ఆధారంగా మాత్రమే లావాదేవీల్ని నిర్వహించేవారు. కొత్త చట్టంలో మాత్రం ప్రతి ఖాతాకు ప్రత్యేకంగా తాత్కాలిక భూదార్ సంఖ్యను కేటాయిస్తారు. సర్వే పూర్తయిన తర్వాత శాశ్వత భూదార్ ఇస్తారు. భూమి ఖాతా, సర్వే సంఖ్య, బార్కోడ్ ఇవన్నీ యథావిధిగా కొనసాగుతాయి. 18 రాష్ట్రాల్లో పర్యటించి లోతైన అధ్యయనం చేసి అత్యుత్తమ ప్రమాణాలతో రాసుకున్న చట్టం భూభారతి. భూ సమస్యలకి 100% పరిష్కారం లభించే దిశగా మరో 100 ఏళ్ల పాటు నడిచేలా ఈ పోర్టల్ని డెవలప్ చేశారు. 1 కోటి మంది ఒకేసారి లాగిన్ చేసినా తట్టుకునేంత శక్తివంతమైన సర్వర్ని సిద్ధంగా ఉంచారు. అయితే ఇదంతా సరిపోదు, ఇంకా ఒకటి తగ్గింది అంటోంది రేవంత్ సర్కార్. ఏంటా ఒకటి? ఈ చట్టం చేసే అవకాశం నాకు కలిగినందుకు మనస్ఫూర్తిగా నా జన్మ ధన్యమైందని వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మరొక్కసారి తెలియజేసుకుంటూ, భూభారతి చట్టం రేవంత్ సర్కార్ పాపులర్ పథకాల్లో ఒకటి. పోయినేడాది డిసెంబర్లోనే తీసుకొచ్చింది ప్రభుత్వం.
అమలు చేసేందుకు అవసరమైన గైడ్ లైన్స్ రెడీ చేస్తూ వస్తోంది. ఇప్పుడు పోర్టల్ కూడా వచ్చేసింది. ఒకేసారి అమలు చేస్తే మళ్లీ సమస్యలు వచ్చే అవకాశం ఉంది కనుక దశల వారీగా ముందుకెళ్తోంది ప్రభుత్వం. ప్రజల నుంచి వచ్చే సలహాలు సూచనల్ని స్వీకరించి పోర్టల్ను మరింత బలోపేతం చేయాలన్నది ప్రభుత్వ సంకల్పం. ఏవైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లో కరెక్షన్స్ చేయాల్సి వస్తే ప్రజల కోసం, ప్రజల బాగు కోసం, పేదవాళ్ల కోసం ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో ఆ రూల్స్ ని కరెక్షన్ చేయడానికి కూడా బేషిజానికి ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం వెనకడుగు చేయదు. జూన్ 2న రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో అమల్లోకి రాబోతోంది భూభారతి చట్టం. నాళ్లు ధరణి పోర్టల్లో జరిగిన వ్యవసాయ భూముల అమ్మకాలు, కొనుగోళ్లు ఇకపై భూభారతి పోర్టల్లోనే జరుగుతాయి. త్వరలోనే గ్రామ పాలనా అధికారుల్ని నియమించి యంత్రాంగాన్ని సమాయత్తం చేస్తోంది ప్రభుత్వం. నిర్వీర్యమవుతోన్న రెవెన్యూ వ్యవస్థ భూభారతి చట్టంతో నిలదొక్కుంటుంది అనేది రేవంత్ ప్రభుత్వం ఆశాభావం. పిసిసి ప్రెసిడెంట్గా ఉన్న రేవంత్ రెడ్డి గారు అప్పుడే దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. ఈ విదేశీ కంపెనీకి అప్పచెప్పడం కానీ, రికార్డులు తారుమారు కావడం కానీ దీన్ని సీరియస్గా తీసుకొని అప్పుడు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడే చాలా అధ్యయనం చేసిన తర్వాత ఒకరోజు మీడియాకు చెప్పింది ఇందులో చాలా తప్పులు జరిగినాయి. మేము అధికారానికి వచ్చిన తర్వాత చాలా ఆవేశంతో మాట్లాడుతూ బంగాళాఖాతంలో వేస్తామని కూడా వారు తన అభిప్రాయం చెప్పడం జరిగింది. చట్టం చేయడం కాదు, దాని అమలుపైనే ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. అధికారులతో సమర్థవంతంగా పనిచేయించుకోవాలి. నిబద్ధత లేని అధికారుల్ని నమ్ముకుంటే మొదటికే మోసం వస్తుంది. ఎందుకంటే ధరణి రైతుల నడ్డి విరిచేది, పాలకుల కుంభకోణాలకు పునాది అని గతంలో బీజేపీ అధ్యక్షుడే తీవ్రంగా విమర్శించారు. ఇప్పుడు భూభారతి చట్టంపై కమలం పార్టీ నుంచి ఎటువంటి వ్యతిరేకత రాకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ధరణి కంటే బెటర్గా పర్ఫామ్ చేస్తేనే, ధరణి కంటే ఎక్కువ మేలు చేస్తేనే భూభారతికి మార్కులు పడేది. భూ సమస్యకు సంబంధించి ఒక చట్టాన్ని చేసేటువంటి, ఒక సరళమైన చట్టం చేసేటువంటి అదృష్టం రావటం నిజంగా మనందరి అదృష్టం. ఇటువంటి కార్యక్రమాన్ని ప్రజలందరికీ అందించడానికి నిజంగా ప్రజలంతా మనకి వరంగా ఇచ్చారు. వాళ్ళందరికీ మనం అందిస్తున్నందుకు సంతోషంగా ఉంది. మీరు కానీ, రెవెన్యూ మంత్రి గారు కానీ, మిగతా కేబినెట్ సభ్యులు కానీ నిజంగా ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు ప్రజలకు అందిస్తా ఉన్నాం. గతంలో పరిష్కారాల కోసమని తీసుకొచ్చిన ధరణి చట్టం సమస్యల్ని ఎక్కువగా పుట్టించింది. మాటలో చెప్పాలంటే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి ప్రధాన కారణాల్లో ధరణి కూడా ఒకటి. ధరణిపై జనంలో ఉన్న వ్యతిరేకతను తెలివిగా వాడుకున్నారు కనుకే రేవంత్ రెడ్డికి అడ్వాంటేజ్ దక్కింది. ఇప్పుడు మళ్లీ భూభారతి చట్టం ద్వారా అపోజిషన్ పార్టీలకు అటువంటి అవకాశం ఇవ్వకూడదన్నది ప్రభుత్వ ఆలోచన. చట్టం చేయగానే సరిపోదు. జూన్ 2 భూభారతి పూర్తి స్థాయి అమలు కోసం ప్రభుత్వం పెట్టుకున్న ముహూర్తం. అప్పటిదాకా టెన్షన్ తప్పదు. మరి ఇది ఇవాల్టి బర్నింగ్ టాపిక్. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.